తిరివార్తలకు స్వాగతం. మహాదేవపట్నం వంతెన వద్ద కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా కొలువై ఉన్నారని ఉండి ఎంసీ చైర్మన్ బొక్క వెంకటేశ్వరరావు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నం వంతెన వద్ద అభయాంజనేయ స్వామి జయంతి మహోత్సవంలో భాగంగా 25వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు అభిషేక అర్చన, తమలపాకుల పూజ, సింధూర పూజలు చేసి 3వ రోజు ఆలయం వద్ద అఖండాన్న స్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి కారకులు బొక్క వెంకటేశ్వరరావు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వీరబాబు, లైన్మెన్ నాగరాజు, జిత్తిక దుర్గాప్రసాద్, పంపన వీర్రాఘవులు, గోపవరపు శ్రీనివాస్, కేత సూరిబాబు, జిత్తిక పద్మ, కొనగల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. లంకా శ్రీనివాస్ గారు 100 రూపాయలు సమర్పించారు. గణపతి శ్రీనివాస్ గారు 50 రూపాయలు, మండపాక శ్రీను గారు 200 రూపాయలు సమర్పించారు. కొత్తగా నరసింహస్వామి గారు 100 రూపాయలు సమర్పించారు. కూరగాయల భాస్కర గారు 200 రూపాయల కార్డు సమర్పించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఘన విజయం సాధించారు. ఆయనకు 34,799 ఓట్ల మెజార్టీ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. ఆయనకు రిటర్నింగ్ అధికారి ఏ చైత్రవర్షిని ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గెలుపొందారు. ఆయనకు మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నల్లిమిల్లి రామరెడ్డి గెలుపొందారు. ఆయనకు ధృవీకరణ పత్రాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం మాధురి అందజేశారు. గోపాలపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు గెలుపొందారు. ఆయనకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కెఎన్ శివజ్యోతి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఆయనకు 26,784 ఓట్ల మెజార్టీ వచ్చింది. అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. 20,850 మెజార్టీతో ఆయన విజయాన్ని సాధించారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఆయనకు 33,946 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈనాటి బంగారు మాట. గమ్యాన్ని చేరేందుకు చాలా దారులుంటాయి, సరైన దాన్ని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.